మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి 600 రాజ్యాలు ఉండేవి, సంస్థానాలు ఉండే అన్నిటినీ విలీనం చేశారు. కానీ ఏ సంస్థానంలో ప్రజలు మాకు ఈ రాజు వద్దు అనలా. కానీ మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను నేనండి, ఈ రాజు వద్దు అన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. మీకు రాముడి పూర్వీకుల్లో ఒకడున్నాడు. వాడు పుట్టినటువంటి బిడ్డలన్నింటినీ, చిన్న బిడ్డని, పసిబిడ్డని పుట్టంగానే తీసుకుపోయి సరయు నదిలో వేసేవాడు. వాడిని ప్రజలందరూ కలిసి చంపేశారు. అసలు అతను అలా చేయడానికి కారణం ఏంటండి? సార్ రాక్షసత్వానికి కారణం అడుగుతారు ఎందుకు సార్? వీడితే ఎందుకు చంపుతున్నాడు అనే దానికి కారణం ఏముంటుంది? కారణం ఉండదు, రాక్షసత్వమే కారణం. సో అట్లా చంపేశారు. తర్వాత కొడుకుని రాజ్యం చేశారు. అంటే ఇక్కడ ప్రజలు రాజు సరిగ్గా ఉన్నంత వరకు ప్రజలు ఆదరిస్తారు. ఈ నీతి మనం రామాయణం నుంచి నేర్చుకున్నాం. ప్రజాపాలన ఇక్కడ రాజులు కాదు చేసేది, ధర్మం. కిరీటం పెట్టేటప్పుడు రాజగురువు బెత్తంతో కొడతాడు ఇది వీపు మీద, రాజు వీపు మీద, ధర్మానికి బద్ధుడినై ఉంటాను అని చెప్పి. అటువంటి సంస్కృతి సార్ ఇది. అద్భుతమైన సంప్రదాయాలు, ఆచారాలు, ధర్మం అండి మన దీంట్లోనే. మన మహాభారతంలో ఆయన ఏదో ఋషికి యుధిష్ఠిరుడు రాజ్యం అంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఆ ఋషి ఏం చెప్తాడంటే, నేను ఋషిని, నేనేం చేసుకుంటాను రాజ్యం, నువ్వే పరిపాలించు, నాలాగా నన్ను గుర్తుపెట్టుకొని పరిపాలించు, అంటే ధర్మాన్ని తప్పకుండా పరిపాలించు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే రాజ్యాలు ఇస్తానంటే వద్దన్నటువంటి ఋషులు ఉన్నారు, రాజ్యాలు ఇచ్చిన రాజులు ఉన్నారు. ఇంతకంటే అద్భుతమైన ఉదాహరణలు ఎక్కడ దొరుకుతాయి సార్ ప్రపంచం? భారతదేశానికి మాత్రమే సొంతం. తండ్రుల్ని చంపినటువంటి కొడుకులు అన్నల్ని చంపి, తమ్ముళ్ళని చంపి, తండ్రుల్ని ఖైదు చేసినటువంటి వాళ్ళు మనకు మహానుభావులు, ఆదర్శ పురుషులు. చరిత్రలో వాళ్ళని కీర్తిస్తుంటాం. సో అఖండ భారతం ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ కావలసిందే. భారతదేశం అంటే భయపడాలని కాదు, గౌరవించాలన్నా కానీ ఇప్పుడు మనం ఒకరిని నాశనం చేయాలని కోరుకోవడం లేదు సార్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మదన్జీ, ఇప్పుడు మీరు విస్తరణ అన్నారు. విస్తరణ క్రమంలో ప్రజల్లో కూడా క్షాత్రం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ క్షాత్రమే ఇప్పుడు లోపించి మనం నానా ఇబ్బందులు పడుతున్నాం కదా. ఈ క్షాత్రాన్ని ప్రజల్లో పునర్నిర్మించే క్రమం ఎలాంటిది? ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్షాత్రం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, అంటే నాది అనేటటువంటి ఒక భావన ఉన్నప్పుడు వస్తుంది. ఆ నీ అనే భావన ఎప్పుడు యాక్చువల్గా మీకు నేను ఇప్పుడు నా దేశంలో నా దేశపు సొమ్ము అనేక రకాలుగా ఇప్పుడు ఒక రకంగా ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే, తర్వాత మనకు అధికార బదిలీ జరిగిన తర్వాత, నేను స్వాతంత్రం అనడం లేదు, అధికార బదిలీ జరిగిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే, నేను సారీ టు సే సార్, అందరూ ఏమనుకుంటారంటే గాడ్సే గాంధీ గారిని చంపాడు, ఇదేనా అనుకునేది? చంపాడు సార్, తుపాకీ తీసుకున్నాడు, టుపుక్ అని ఒక 3 బుల్లెట్లు కాల్చాడు. సరే 4వ బుల్లెట్ ఉంది అని అంటున్నారు, అది మరి దాని గురించి ఇదేం జరగలేదు, దాంట్లో నిజాలు తెలియదు. సరే, గాంధీ గారు చనిపోయారు. కానీ నిజంగా గాంధీని చంపింది ఎవరు సార్? ఇప్పుడు శారీరకంగా నేను చంపేశాను నేను, కానీ నీ ఆశయాన్ని చంపితే అదే నిజమైన చావు అసలు. మరి గాంధీ ఆశయం ఏమిటి? గాంధీ ఆశయం ఏమిటి సార్? గాంధీ అనే ఎకానమీ అని ఒక ఎకానమీ ఉంది తెలుసా? గాంధీ అనే ఎకానమీ ఏంటంటే గ్రామాలు సమృద్ధం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరిపుష్టం కావాలా, ప్రతి గ్రామం ఒక ఉత్పత్తి కేంద్రం కావాలా.
ఇప్పుడు చెప్పండి, మీకు నేను ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చి మీకు ఇక్కడికి వస్తాను. నేను రేజర్ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశ్రమల నుంచి. పరిశ్రమలు ఎక్కడివి? ఎవరో ఒక పెట్టుబడిదారు. ఇతర దేశాల నుంచి వచ్చినాయే. అవునవును. ఈ ఉత్పత్తులన్నీ మన స్వదేశీ ఉత్పత్తులు కాదు కదా. కావు. సో ఎంత రేజరు ఎంత ఉంటుంది? సైజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఓ 3 అంగుళాలు. ఒక కులాన్ని లేపేసింది సార్. అది ఒక కులాన్ని లేపేసింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ యాంగిల్లో? కన్సర లేదు, సాలే, పద్మశాలీలు ఉన్నారు సార్, బట్టలు నేస్తారు. ఈరోజు 150 కోట్ల మందికి బట్టలు కావాలి అని అంటే మిల్లులు లేవు అనుకుందాం ఒక నిమిషం. ఎంతమందికి పని ఉంటుందండి? కోట్ల మంది సార్. కోట్ల మంది సాలేలు కావాలి. అవునా కాదా? దేశవ్యాప్తంగా చేయాలి కదండి. చేయాలి కదా. అండ్ నీకు ఇప్పుడు అనేక రకాలుగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. నేను టెక్నాలజీకి విరుద్ధం కాదు సార్. నేను అంటున్నది ఏంటంటే మీరు మ్యాసివ్గా ప్రొడక్షన్ చేసేదానికంటే ఆ చేసేటటువంటి సిస్టమ్ని మీరు ఈ వృత్తిదారుడికి ఇచ్చారనుకోండి. వృత్తినే లేపేయడం వేరు, వృత్తికి సహకరించడం వేరు. ఇప్పుడు మీకు అర్థమైందా స్వదేశీ అనేది ఎక్కడ? ఇప్పుడు మీకు నేను ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాను అంటే మనకు బీజం ఎక్కడ పడిందో అక్కడి నుంచి మన వృత్తులు నాశనం అయిపోయినాయి.